చరిత్రలో చాలామంది రకరకాలుగా నిలిచిపోతూ ఉంటారు. ప్రస్తుతం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నటువంటి జస్టిస్ సూర్యకాంత్ గారు కూడా చరిత్ర గుర్తుపెట్టుకునే లిస్టులోకి చేరిపోయారు. ఎక్కడైనా న్యాయ వ్యవస్థ గురించి భవిష్యత్తులో మాట్లాడుకునే పరిస్థితి వచ్చినప్పుడు ఖచ్చితంగా కొందరి గురించి ప్రస్తావన రాకుండా ఉండదు. ఆ ప్రస్తావన వచ్చినప్పుడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారి ప్రస్తావన, సూర్యకాంత్ గారి పేరు ప్రస్తావన రాకుండా ఉండదు. సో ఈ మేరకు సోషల్ మీడియాలో కూడా అర్రగెంట్ సీజేఐ అని చెప్పి ఏమైనా ఒక హ్యాష్ ట్యాగ్తో ఓ ట్రెండింగ్లోనే నిలిచిపోయారు. ఢిల్లీలో నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థులు, పౌర సమాజం మీద పోలీసులు అత్యంత అమానవీయంగా, బ్రూటల్గా దాడి చేసిన తర్వాత, చాలా దారుణంగా దాడి చేసిన తర్వాత దీని మీద విచారణ కోరుతూ ఒక పిటిషన్ ఫైల్ అయితే ఎంత దారుణంగా దాడి చేశారో ఒకసారి ఈ వీడియోలు చూడండి అని చెప్పి న్యాయవాది చెబితే, మా టైం వేస్ట్ చేయకు, మాకు ఆ వీడియోలు చూసే ఇంట్రెస్ట్ లేదు, మాకు అంత టైం కూడా లేదు అని చెప్పి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు అసలు దేశంలో సీనియర్ న్యాయవాదులు కూడా షాక్కు గురై ట్వీట్లు పెట్టారు. కొందరు ట్వీట్లు కూడా పెట్టారు, షాక్కు గురైపోయారు. అసలు న్యాయ వ్యవస్థ ఎట్లా పనిచేస్తుంది అని. విద్యార్థుల యువతపై పోలీసు బ్రుటాలిటీ వీడియోలను చూడడానికి కూడా సమయం లేదంటే న్యాయ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది అని సీనియర్ అడ్వకేట్ కొలిన్ లాంటి వారు కూడా షాక్ వ్యక్తం చేసుకుంటూ ట్వీట్ పెట్టారు. అండ్ అదే సమయంలోనే ప్రజల సమస్యలను, విద్యార్థుల సమస్యలను సుప్రీంకోర్టు తక్కువ చేసి చూపే ప్రయత్నం చేస్తూ ఉంది అని, యువతను నిర్లక్ష్యం చేస్తున్నారు, వీడియోలు చూడడానికి టైం లేకపోతే అంటే చాలా ఘాటుగానే పెడుతూ ఉన్నారనుకోండి సీజీఐ మీద. అంటే బహుశా నేను కాక్రోచ్ అనే వ్యాఖ్యలు దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు ఒక కాక్రోచ్ జనతా పార్టీని ఒక వేదిక పుట్టి ఒక ఆన్లైన్ ఉద్యమం నడిచి ఇప్పుడు ప్రత్యక్షంగా రోడ్ల మీద ఉద్యమం నడిచే వరకు వచ్చింది అని చెప్పి బహుశా సీజీఐ గారు చాలా ఫ్రస్ట్రేషన్లో ఉన్నారేమో. అవి ఎన్ని ఉన్నా కూడా ఫ్రస్ట్రేషన్లో ఉండే ఉంటారు. అలాగని ఇంత పోలీస్ బ్రూటాలిటీని సమర్థించకూడదు కదా. పోలీస్ బ్రూటాలిటీని సమర్థిస్తే పరిస్థితులు ఎలా ఉంటాయో అందరికంటే ఎక్కువ న్యాయస్థానాల్లో, అది కూడా ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నటువంటి ఈసారికి తెలియదా ఎంత దారుణం ఆ వ్యాఖ్యలు చేయడం. మొత్తం మీద హ్యాష్ ట్యాగ్లో ట్రెండ్ వచ్చేశారు. ఇప్పటి వరకు ప్రధాన న్యాయమూర్తులుగా ఉన్నవాళ్ళు ఈ మధ్యకాలంలో కొన్ని విమర్శలు తీవ్రంగానే ఎదుర్కొని సుప్రీంకోర్టులో సీజీలుగా, జస్టిస్లుగా పనిచేసి, గవర్నర్లుగా, రాజ్యసభ ఎంపీలుగా, మరికొన్ని నామినేటెడ్ పదవులు తీసుకొని కనీసం ఆ రకంగా కొందరు వార్తలు నిలిచి విమర్శలు ఎదుర్కొంటూ ఉన్నారు. కానీ ఇప్పుడు అసలు సీజీఐ చైర్లో ఉన్నప్పుడే ఇంత బ్రూటాలిటీ చూడం, మాకు అవసరం లేదు, టైం లేదు అని ఇంత దారుణంగా వ్యాఖ్యలు చేసి డెఫినెట్లీ సూర్యకాంత్ గారు తనకంటూ ఒక పేరును, తనకంటూ ఒక స్థానాన్ని చాలా గట్టిగానే లెక్కించుకున్నారులేండి.